వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డిలో ఘనంగా వడ్డేపల్లె సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు. పటాకులు కాల్చి కేక్ కట్ చేసి అభిమాన నాయకుడికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ప్రమాదాలకు కారణంగా మారిన గుంతలను మట్టితో పూడ్చిన పోలీసుల తీరుపై అభినందనల వెల్లువ. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన ఏసీబీ అధికారులు. కరెంటు షాక్తో వ్యక్తి మృతి. వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జా మహేష్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత వడ్డేపల్లె సుభాష్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు పటాకులు కాల్చి భారీ గజమాలతో సత్కరించి కేక్ ను కట్ చేయించారు. నాయకులు ఆయన అభిమానులు శాలువతో శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాయకులు రాకతో వడ్డేపల్లె సుభాష్ రెడ్డి నివాసం వద్ద అభిమానుల సందడి నెలకొంది. వడ్డేపల్లె సుభాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు నాయకులు ఆయన అభిమానులు పోటీ పడ్డారు. త్వరలోనే సుభాష్ రెడ్డి ఉన్నతమైన పదవులను అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కాగా తనపై ప్రేమతో తనకు నేరుగా కలిసి ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ల ద్వారా జనదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ సుభాష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మీ ప్రేమానురాగాలు ఇలాగే ఉండాలని కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాలకు కారణంగా మారిన రోడ్డు మీద గుంతలను శ్రమదానంతో పూడ్చిన ఎల్లారెడ్డి పోలీసులు. ఎల్లారెడ్డి బాన్సువాడ రోడ్డులో రామలింగం బావి వద్ద రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎల్లారెడ్డి పోలీసులకు శనివారం తామే స్వయంగా శ్రమదానం చేసి ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో పేట్రోకార్ ఏఎస్ఐ విజయ, హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుల్ ఆంజనేయులు, బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇద్రీస్, బాబయ్య పాల్గొన్నారు. పోలీసులు శ్రమదానంలో రోడ్డు బాగు చేయడాన్ని పలువురు అభినందించారు. ఈ రోజు రామారెడ్డి మండల కేంద్రంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ దవాఖానాలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎక్స్ ఎంపీటీసీ నారెడ్డి సువర్ణ శ్రీనివాసరెడ్డి చేయడం జరిగింది. అంతేకాకుండా జెడ్పీహెచ్ఎస్ పోసాన్పేట పాఠశాలలో క్యాప్స్, హ్యాండ్ గ్లౌజుల కొరకు 5,000 నగదు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి పోచయ్య, బండి నరసింహులు, వీడీసీ కార్యవర్గ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆనీఫ్ మహమ్మద్, ఉప సర్పంచ్ ఖలీల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని నిలువరించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలో ఒకటిగా పనిచేస్తున్నాయని అమెరికా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం కన్వీనర్ కిషోర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన అమెరికా నుంచి వీడియో సందేశంతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమాన పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని ఎలిమినేట్ చేసేందుకు రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో ఒకటిగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు. పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని డొల్ల కంపెనీలతో చంద్రబాబు, రేవంత్ రెడ్డికి సంబంధించిన బినామీల కంపెనీల ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదని అది స్కీమ్ అని, అందులో కవితని ఇరికించారని, ప్రస్తుతం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, త్వరలోనే కవితకు కూడా బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కవితకు రేపు మా పోవచ్చు బెయిల్ గురించి
తెలిసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి కుట్ర పన్నుతున్నాయన్నారు. బీజేపీ సహకారంతోనే బెయిల్ వచ్చిందని, బీజేపీకి బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం లేకున్నా టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని కొత్త నాటకానికి తెరలేపారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇండియా కూటమిలో చేరలేదని, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను బదనం చేసే పనులకు తెరలేపారని, ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ వైపు రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గాని నిర్వహిస్తే టీఆర్ఎస్ పక్షాన ప్రజలు నిలబడతారన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. నేను మీ కిషోర్ లింగారెడ్డి, కనెక్టికట్ నుంచి. ఈరోజు చూసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కీమ్లా, నేనైతే దాని స్కామ్ అను, స్కీమ్లా మనీష్ సిసోడియా గారికి బెయిల్ రావడం జరిగింది. రేపో మాపో మన కవితకు కూడా బెయిల్ రావడం జరుగుతుంది. ఇది ముందే గ్రహించిన సునీల్ కనుగోలు అండ్ కో. ఇప్పుడు ఒకటి చెప్తున్నాం, మనకు అందరూ తెలిసిందే, కానీ మన దగ్గర మన రాష్ట్రం కోసం స్పెసిఫిక్ గా బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేయాలని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఒకటైంది. అది ఊరంతా తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్స్ కాడికి స్టార్ట్ చేస్తే ఎంపీ ఎలక్షన్స్ కాడికి అంతా తెలుసు. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ ఏమైంది, ఈ వీక్ నుంచి రేవంత్ రెడ్డి అనేటోడు యూఎస్కి వచ్చిండు. ఏంది ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తా అని చెప్పి ఫస్ట్ డే వన్ కలిసిండు వాల్ష్ కర్రా అండ్ కాగ్నిజెంట్. సెకండ్ డే వన్ కలిసిండు స్వచ్ఛ బయో, ఇంకేం కంపెనీలు కలిసిన ఎవరు పట్టించుకోరు ఈడ కానీ కలిసిండు. చూస్తే అన్నారు రెండు డొల్లా కంపెనీలే. వాల్ష్ కర్రా 3 నెలల కిందట ఎస్టాబ్లిష్ చేసినారు, వాళ్ళు 800 కోట్లు పెడతారంట. స్వచ్ఛ బయో సేమ్ థింగ్ 2 months కింద పెట్టినారు. అలా స్టేట్మెంటే లేదు, వాళ్ళు అసలు రెవెన్యూ లేదు, వాళ్ళ ఇన్కమ్ లేదు, ₹1 లేదు ఇన్కమ్ వాళ్ళది. బట్ స్టిల్ వాళ్ళు 1000 కోట్లు పెడతారంట. ఇవన్నీ బినామీ కంపెనీలు. అక్కడ చంద్రబాబు బినామీల కంపెనీలు కానీ, ఈయన అన్నల తమ్ముళ్ళ బినామీల కంపెనీలు కానీ. ఇది ఎప్పుడైతే మన బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది కథం ఎక్స్పోజ్ చేసిందో కథం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏం చేసిండ్రు, కేటీఆర్ రామన్న మీద డ్రోన్ కేసు వేసిండ్రు. అది ఆల్రెడీ డొల్లా అని చెప్పి ఈయన వీడియోని మళ్ళీ మేము పెట్టినాం. డ్రోన్లు వేసుకుంటే కేసు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వేసేది అధికారం లేదని చెప్పి ఈయన కొడుకే చెప్పిండు. మరి అది ఫోకస్ చేసాం కదా, మీద బిస్కెట్ అయిపోయింది. ఇంకోటి ఏం చేయాలా, బీఆర్ఎస్ బీజేపీ మర్జీ చేస్తున్నట్టు ఏదో పనికిరాని పుకారు లేపాలా. సునీల్ కనుగోలుకి వచ్చిన వాని చేతిలో సోషల్ మీడియా పెడితే ఇంకేముంటుంది, పుకారు లేపాలా, పైసలు దొబ్బాలా. ఇదే బీఆర్ఎస్ ఇంకా బీజేపీ కలుస్తుంది. ఇదెందుకు కథం వీళ్ళకి అందరికి బెయిల్ వస్తుందని చెప్పి వీళ్ళకి అర్థమైపోయింది. ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి, మెల్లమెల్లగా అందరికి బెయిల్ వస్తున్నాయి. రేపో మాపో కవితకు కూడా బెయిల్ వస్తుంది. ఇప్పుడు బెయిల్ వస్తే ఒక కనెక్షన్ పెట్టాలి కదా, దేనికి, అవును కవితకు బెయిల్ వచ్చింది, బీజేపీతో మంచిగా ఉన్నది కాబట్టి వీళ్ళు మంచిగా ఉన్నారంటే. ఇప్పుడుండే కేసీఆర్ ఎప్పుడైనా మోడీని కలిసినాడా, కేటీఆర్ ఎప్పుడైనా హరీష్ రావు ఎప్పుడైనా బీజేపీలో కలిసినాడా? ఆయన లేకుండా జస్ట్ మీడియా ప్రచారం చేయాలి. సో దానికి ఆల్రెడీ రెండు రోజుల ముంగటే షూట్ చేసింది పంచాయతీ. నేను ఒకటి చెప్పి షూట్ చేసిన కదా పంచాయతీ, అవును వాళ్ళు బెయిల్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి. అదే రవి ప్రకాష్ చౌదరి కానీ ఇప్పుడు చెప్తున్నాను, రవి ప్రకాష్ చౌదరి కానీ ఒక స్పెషల్ మీడియా షో పెట్టి ఇదే పెట్టమని చెప్పి వాళ్ళు బెయిల్ వచ్చింది మనీష్ సిసోడియా బీజేపీ అప్రూవర్ మారింది అని ఒక ముచ్చట చెప్పమని చెప్పు. అదే మొన్న మన సంజయ్ సింగ్ కి కూడా బెయిల్ వచ్చింది. సంజయ్ సింగ్ కూడా బీజేపీలో కలిసిన ఒక వీడియో పెట్టమని చెప్పు. అది పెట్టరు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళ కూటమిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నీతివంతులు. కేసీఆర్ అనేటువంటి బీఆర్ఎస్ అనే పార్టీ ఇండియా కూటమిలు లేదు కాబట్టి కదా వీళ్ళకి బెయిల్ వస్తే బీజేపీతో లింకు, బెయిల్ రాకపోతే వీళ్ళు దొంగలు. ఇంతే. ఇవన్నీ ఎన్ని చేసినా, అటెన్షన్ డీవియేషన్లు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినారు. రేపు మాకు కరెక్ట్గా నువ్వు ఎలక్షన్లు పెట్టు, నేను ఎట్లా గుద్దుతారో నువ్వు చూస్తావు. జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డ విషయం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారి అయిన నరేందర్ ను మెహదీపట్నం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లుగా నాంపల్ల ఏసీబీ న్యాయమూర్తి తెలిపారు. అతడిని చెంచలగూడ జైలుకు అధికారులు తరలించారు. కాగా నరేందర్ ఇంట్లో 2.93 కోట్ల నగదును, 1.10 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ను, 51 తులాల బంగారం, 17 స్థిరాస్తుల విలువ, 9 కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏసీబీ అధికారులు మొత్తం దాదాపు 6.07 కోట్లు స్వాధీనం చేసుకుని ఆయనకు నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
ప్రమాదవశాత్తు కరెంటు షాక్ గురై మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డి మండల రెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బొజ్జా మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన మామిడి చిరంజీవులు తన భార్యతో పాటుగా పొలానికి వెళ్లి పంటకు మందు చల్లుతుండగా దాహం వేయడంతో బోరు వేసి నీరు తాగుతామనుకుని బోరు వద్దకు వెళ్లి చూడగా అందులో స్టార్టర్ బాక్స్ పోవడంతో దాన్ని సరిచేయడానికి తన పొలం పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేద్దామని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ని దాని హ్యాండిల్ పట్టుకుని ఆఫ్ చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో చిరంజీవులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై చిరంజీవి భార్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న పాల్వంచ గ్రామానికి చెందిన కిరణ్ కు అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం కావడంతో రిజర్వ్డ్ పోలీస్ కానిస్టేబుల్ కామారెడ్డికి చెందిన హరీష్, నవీన్ కుమార్లు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సకాలంలో ప్లేట్లెట్స్ ను అందచేయడం జరిగిందని, రక్తదానానికి ముందు వచ్చిన రక్తదాతలు హరీష్, నవీన్ కుమార్, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరపున అభినందనలు తెలియజేశారు. ప్లేట్లెట్స్ దానం పట్ల ఉన్న అపోహలను వీడనాడి ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం జరుగుతుందని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లె గ్రామంలో శ్రావణ శనివారం అంజనాద్రి ఆలయంలో భక్తులు 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందని ఆలయ ధర్మకర్త పట్ల సునీత్ కిషోర్ తెలిపారు. హనుమాన్ చాలీసా అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, నిజాం సాగర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లక్ష్మణ్ దాస్ భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డిలో ఘనంగా వడ్డేపల్లె సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు. పటాకులు కాల్చి కేక్ కట్ చేసి అభిమాన నాయకుడికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ప్రమాదాలకు కారణంగా మారిన గుంతలను మట్టితో పూడ్చిన పోలీసుల తీరుపై అభినందనల వెల్లువ. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన ఏసీబీ అధికారులు.
కరెంటు షాక్తో వ్యక్తి మృతి, వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జా మహేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.